రైతుల ఆశలను ఆవిరి చేయడమే కాదు, నోటికాడి ముద్దను లాగేస్తున్నది కాంగ్రెస్ కేంద్రం. రబీ సీజన్ కు 12 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా ఇస్తే ఇందులో 2.5 లక్షల మెట్రిక్ టన్నులను మాయం చేసింది కాంగ్రెస్. యూరియా దర్జాగా బ్లాక్ మార్కెట్ లోకి ప్రవేశించేలా చేయడమే కాదు, సిట్టింగ్ ఎమ్మెల్యే మనుషులు లారీలతో వాటిని స్మగ్లింగ్ చేసేలా సహకరిస్తున్నది కాంగ్రెస్. రైతులకు మేలు చేసిన కాంగ్రెస్ వద్ద ఎలాంటి ప్రణాళిక కానీ పారదర్శకత కానీ లేదు. కేంద్ర ప్రభుత్వంపై నిందలు మోపడంలో మాత్రం ముందుంటుంది. దాన్ని వాడుకోలేక ఎందుకు మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఎందుకు బ్లాక్ మార్కెట్ తరలింది? మేము ఇన్ని రోజులు అంటారేమో బీజేపీ ఇవన్నీ తప్పమోసుకొని మోడీ తిడతారు, కేంద్ర ప్రభుత్వాన్ని మోడీ అని తిడతారు. మీకు ప్రణాళిక లేదు, ఒక పద్ధతి లేదు. నేనేమైంది మిర్యాలు కూడా నిన్న మిర్యాలు కూడా లారీ లోడ్ అనుకున్నారు. యూరియా రైతుల పొలాలను పోతలేదు, రైతుల పొలాలను యూరియా పోతలేదు. బ్లాక్ మార్కెట్లకు ఎమ్మెల్యేల గనిమేలు బ్లాక్ మార్కెట్ లోడ్ తరలిస్తున్నారు. మరి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నిన్న మిర్యాలలో కూడా జరిగిన సంఘటన ఫస్ట్ సమాధానం చెప్పండి. ఇట్లా దొరికింది ఒకటి. కాంగ్రెస్ లో చాలా ఎక్స్పర్ట్స్, ఎందుకంటే వాళ్ళు దీనిలో చాలా 40-50 సంవత్సరాలు దేశాన్ని రాష్ట్రం పాలించారు. ఎట్లా దొరికిందో ఆయన కొత్తగా ఎమ్మెల్యే ఇవాళ 2014 కంటే ముందు యూరియా కోసం చెప్పులు పెట్టేటోళ్ళు, సంచులు పెట్టేటోళ్ళు, పొద్దున లైన్లు నిల్చుంటారు. దాని నుంచి ఈ 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 2014 నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడన్నా యూరియా కొరత వచ్చిందా? ఈ 10 సంవత్సరాలు. ఈ సంవత్సరం ఎందుకు వస్తున్నది? ఒక ప్లాన్ లేదు. రబీ సీజన్ లో వాళ్ళు వాడుకునే యూరియాకు లెక్క పట్టడం లేదు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మోడీ ప్రభుత్వం ఇస్తలేదు, కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు. అన్ని కేంద్రం